వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్ మాస్టర్. సలార్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఫర్జానా మనతో పాటు ఉన్నారు. హలో ఫర్జానా. హాయ్ సార్. నువ్వు 9th క్లాస్ అంటే జూనియర్ 10th క్లాస్ చదువుతున్నట్టు తెలిసింది. అయితే ఫస్ట్ నేను సినిమా గురించి సలార్ సినిమా గురించి అడుగుతా, ఆ తర్వాత ఎడ్యుకేషన్లోకి వెళ్దాము. అయితే ఫస్ట్ సెట్లో ఎప్పుడు ప్రభాస్ గారిని చూసావు నువ్వు? నేను ప్రభాస్ అని రామోజీ ఫిలిం సిటీ చూసా. ఓకే, ఫస్ట్ టైము అంటే వితౌట్ మేకప్ లేకపోతే సెట్లోనే డైరెక్ట్గా షూటింగ్ స్పాట్లో చూసావా? సెట్లోనే డైరెక్ట్గా షూటింగ్ స్పాట్లోనే. మరి ఆ ప్రభాస్ నిన్నెలా చూశాడు? ప్రభాస్ సార్ కూడా నన్ను చూసారు, ప్రభాస్ సార్ కూడా పలకరించారు, ప్రశాంత్ నీల్ సరే మీట్ చేయించారు. డైరెక్టర్ గారు ప్రశాంత్ నీల్ సార్ నిన్ను తీసుకెళ్లారు ప్రభాస్ దగ్గరికి. ఏం చెప్పారు? యాక్చువల్లీ ప్రశాంత్ నీల్ సార్ సీన్ ఎక్స్ప్లెనేషన్ గురించి తీసుకెళ్లారు. అంటే ఏమని చెప్పారు సీన్ గురించి? అంటే ఇలా ఒక ఫైట్ సీన్ ఉంటది, పాపతో ఉంటది, ఫర్జానాతో ఇలా ఉంటది అని చెప్పారు. నీకు చెప్పారు. నీకేం చెప్పారు? నువ్వేం చేయాలని చెప్పారు నీకు? ఇలా సార్ ఫైటింగ్ చేస్తూ ఉంటారు, కొన్ని స్టెప్స్ కిందకి వచ్చి ఇలా కొంచెం ఏడ్చేలాగా చేయాలి అని. కొంచెం ఏడ్చేలాగాని. అసలు ఈ క్యారెక్టర్ ఏంటో నీకు చెప్పారా డైరెక్టర్ గారు? అసలు ఏంటని, ఎందువల్ల విలను అసలు మొత్తం సినిమా అంతా నీ దగ్గరే టర్న్ అవుతుంది. మొత్తం అంతా సినిమా ఎక్కడ టర్న్ అయ్యిందంటే నీ దగ్గర నుంచే. ఆ విలను గాలిపటం వేయటం, మీ ఇంటి మీద పడటం, నిన్ను కావాలని కోరుకోవడం చేశారన్నమాట. నీకు అడిగారు, చెప్పారా డైరెక్టర్ గారు ఈ సీన్ ఎలా ఉంటుందని ఏమన్నా ఎక్స్ప్లెనేషను? ప్రభాస్ సార్కి ఏమని చెప్పావు? అంటే అసలు ఎలా మాట్లాడావు ఎప్పుడైనా ఆయనతో? నేను ఫస్ట్ టైం మాట్లాడా సెట్లో. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే షాక్. నిన్నేమైనా అడిగారా? అంటే హాయ్ చెప్తే హాయ్ సార్ అన్న, హౌ ఆర్ యు మా అంటే ఐఎమ్ ఫైన్ సార్ అన్న, హౌ ఆర్ యు సార్ అంటే ఐఎమ్ ఫైన్ మా అన్నారు. తర్వాత సరే ప్రభాస్ సరే చెప్పారు, యూఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ మా అన్నారు. థ్యాంక్ యూ సార్ అని ఇంకా సీన్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత షార్ట్ రెడీ అయింది. ప్రభాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారా లేకపోతే డైరెక్టర్ గారు ఇద్దరు కలిపి ఎక్స్ప్లెయిన్ చేశారా సీన్? అంటే డైరెక్టర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రభాస్ సార్తో ఎక్స్ప్లెయిన్ చేశాక ఇంకా షార్ట్ రెడీ అయింది. డైరెక్టర్ సార్తోనే బయటకు వచ్చేసాం. ఓకే, ఎక్కడ తీసారు ఈ షూటింగ్? ఇది రామోజీ ఫిలిం సిటీ. ఏ టైంలో తీసారు అది? మార్నింగ్ తీశారు. అంటే నువ్వు చూసిన వెంటనే షాక్ అయిపోయావా ప్రభాస్ సార్ని చూసి? డైలాగ్ చెప్పగలిగావా? షాక్ అయ్యాను, ఫస్ట్ అనుకోలేదు సార్ని చూస్తా అని, చూసాక షాక్ అయ్యాను. అయితే అసలు ఈ క్యారెక్టర్ ఏమని చెప్పారు నీకు ఈ పాత్ర ఎలా ఉంటుంది, ఏం చేయాలని ఏం చెప్పారు? దీంట్లో నీకు చెప్పిన దానికి ఇక్కడ నువ్వు సినిమాలో చూసిన దానికి ఒకలాగా ఉందా? సేమ్. అంటే ఏమని చెప్పారు నీకు డైరెక్టర్ గారు? ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారు? నాకు ఇది వచ్చిందే మోడల్స్ వరల్డ్ అమిత్ సార్ త్రూ వచ్చింది. అమిత్ సార్ స్టేటస్ పెట్టాక ఇలా ప్రశాంత్ నీల్ సార్ టీం వాళ్ళందరూ సురభి క్యారెక్టర్ గురించి సర్చింగ్ లో ఉన్నారు. అప్పుడు నన్ను అప్రోచ్ అయ్యారు, మేము ఆడిషన్ ఇచ్చాము. ఆడిషన్ ఇచ్చాక వస్తున్నప్పుడు ప్రశాంత్ నీల్ సార్ వస్తారు కూర్చొని అని ప్రశాంత్ నీల్ సార్ దగ్గర డైరెక్ట్ ఆడిషన్ తీసుకున్నారు. ప్రశాంత్ నీల్ సార్ అప్పుడు బయటకు వచ్చి సెలెక్ట్ అయ్యింది అన్నాక ఇలా చెప్పారు, ఇలా సురభి క్యారెక్టర్ ఉంటుంది, ట్రైబల్ క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పారు. ట్రైబల్ క్యారెక్టర్ అండి. ఆ రోజు షూటింగ్ లో నీకు ఏమని చెప్పారు? అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా సీను, ఏమని చెప్పారు? అంటే ఇలా నార్మల్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ రోజు అని కాదు, రామోజీలో స్టే ఇచ్చారు, దాని ముందు రోజే మాకు సీన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒక రోజు ముందే చెప్తారు మీకు? నీకేమని చెప్పారు, జ్ఞాపకం ఉందా? ఇలా ఉంటది మా సీన్, ఇలా ఒక షార్ట్ ఉంటది, కాటేరమ్మ దగ్గర ఇలా ఒక షార్ట్ ఉంటది, దీనికి ఇలా ఉండాలి అని చెప్పేవారు. అంటే ఇది ఒక క్రైయింగ్ సీన్, ఇది ఒకవేళ కింద పడి చెప్పాలి కాబట్టి కొంచెం కిందకి కెమెరా ఇలా ఉంటది, సార్ ఇటుంటారు, నీ డైలాగ్స్ ఇలా ఉండాలి అని చెప్పారు. అయితే నువ్వు మేకప్ నీకు అంత భయంకరంగా, నువ్వు చూస్తే అందంగా ఉన్నావు, మేకప్ చూస్తే భయంకరంగా ట్రైబల్ కదా అలా ఉంది, నువ్వు అలా ఎక్స్పెక్ట్ చేసావు అసలు ముందే? అది ట్రైబల్ లుక్ అని తెలుసు, కానీ మరి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చాక కూడా అనుకున్నాను, అంటే నాకు నచ్చితే బయట నచ్చాలని లేదు కదా, నాకు నచ్చకపోయినా బయట నచ్చుతుంది కదా అని ఇంకా అలా. ఎన్ని రోజులు చేసావు ప్రభాస్ తో షూటింగ్? ఇది 3 షెడ్యూల్స్. 3 షెడ్యూల్స్. ఎక్కడన్నా డైలాగ్ ఉందా మీకు ఏమన్నా? 3 షెడ్యూల్స్ మొత్తం డైలాగ్స్. ప్రభాస్ తో ఏమైనా ఉందా డైలాగ్స్ ఏమన్నా? ప్రభాస్ సార్ తో లేవు, ప్రభాస్ సార్ కాంబినేషన్ లో ఉంది. అంటే పక్కనే ఉంటావు కానీ ఆయనతో డైలాగ్ లేదు. ఆయనతో లేదు, కానీ నా డైలాగ్ తో సార్ హైలైట్ అయినట్టు, అంటే లోపలికి వచ్చినట్టు అలా. ఆయన అంటే నువ్వు దగ్గర ఉండగా ఆయన మీరు తీసిన షార్ట్లు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా?
ఆయన మీద తీసిన సీన్లు కానీ ఫైటింగ్ సీన్ ఉంది, ఫైటింగ్ సీన్ ఫైటింగ్ సీన్ అండ్ మదర్ క్యారెక్టర్ ఒక డైలాగ్స్, ఇలా అక్కడ నా ఫైట్ జరిగిన అన్ని సీన్స్ నేను చూస్తున్నప్పుడే జరిగాయి. నువ్వు చూసినప్పుడే జరిగింది. ఓకే, అది ఎంత టైం పట్టింది, ఎన్ని రోజులు పట్టింది అది తీయడానికి? అది 7 days పడింది షార్ట్ అంటే ఫైటింగ్ ది. మొత్తం నా షెడ్యూల్ 1 year పట్టింది. 1 year పట్టింది. అయితే నీకు అకామిడేషన్ అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఇచ్చారు? అక్కడే మొత్తం. ఇంకా ప్రభాస్ ఏమేమి అంటే సీన్లు చూసే జ్ఞాపకం ఉందా నీకేమన్నా? అంటే ఫైటింగ్ సీన్, డైలాగ్స్ కొన్ని ఆల్మోస్ట్ ఫైటింగ్ ఎక్కువ, వీళ్ళని చంపడం కానీ ఇలాంటివన్నీ అక్కడే జరిగాయి. ఆయన నీతో అంటే షూటింగ్ గ్యాప్ లో మాట్లాడడానికి అవకాశం వచ్చిందా? ఏం మాట్లాడావు? అదే అంటే వెళ్తున్నప్పుడు కానీ మళ్ళీ బ్యాక్ వచ్చి హాయ్ మా, హలో హౌ అలా రోజు ఇవ్వడం. అయితే మరి ఇంక ప్రభాస్ కాకుండా ఇంకెవరన్నా పరిచయం అయ్యారా? పృథ్వీరాజ్ సుకుమార్ అని కానీ ఇంకెవరన్నా? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళతో అంటే మాట్లాడలేదు కానీ లొకేషన్ లో తిరగడం కానీ నార్మల్ ఎవరితో మాట్లాడటం కానీ చూసాం. ఇప్పుడు నీతో కొన్ని సీన్లు షూట్ చేశారు, అవన్నీ ఉన్నాయా? ఏమన్నా కొన్ని ఏమవుతుంటే ఒకసారి ఎడిటింగ్లో పోతుంటాయి, అలాగేమైనా పోయినా? ఒక సీన్ పోయింది. ఒక సీన్ పోయింది. ఒకటే సీన్. ఒకటే. అదేంటి జ్ఞాపకం ఉందా నీకు? ఏ సీన్ మిమ్మల్ని షూట్ చేశారు కానీ ఎడిటింగ్లో పోయింది? ఏంటి ఆ షూట్ చెప్పగలవా అది? ఇది నేను మహారా లోపల ఉంటాను కదా, నేను మహారా లోపల ఉన్నప్పుడు, నేను మహారా లోపల ఉంటే ప్రభాస్ మహారా బయట, మధ్యలో ఒక పెద్ద వాల్, ఆ వాల్ నుంచి ఇటు నుంచి నేను, అటు నుంచి ప్రభాస్ సార్ ఇద్దరం ఫ్లైస్ తో ఆడుకుంటూ ఉంటాం. ఓకే, ఆ సీన్ కట్ అయింది. ఆ సీన్ కట్ అయింది. ఓకే, బహుశా టైం అంటే ఎక్కువ అంటే లెంగ్తీ అయిపోయి ఉంటుంది, అందుకు తీసేసి ఉంటారు అది. మరి డైరెక్టర్ గారితో ఎటువంటి అంటే ఏం మాట్లాడారు? వాళ్ళు బిజీగా ఉంటారు అనుకుంటా. బిజీ అని ఏం లేదు, ఎక్కడ లంచ్ మాతోని, బ్రేక్ఫాస్ట్ మాతోని, మొత్తం బిజీ అని ఏం లేదు, ఎక్కడ కనిపించినా మాట్లాడతారు, రోజు మొత్తం మాట్లాడుతూనే ఉంటారు. అంటే మీకు ఇచ్చే లంచ్ ఒకటి, వాళ్ళకి వేరే, డైరెక్టర్ గారు వేరే లంచ్ ఉంటుందా ఏమన్నా? అలా ఏం లేదు, మాతోనే కలిసి తింటారు, మాకే ఫుడ్, వాళ్ళకి అదే ఫుడ్. అదే ఫుడ్. ఏం తిన్నావో జ్ఞాపకం ఉందా ఏమన్నా? వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ నువ్వు? నేను నాన్ వెజ్ వెజ్ రెండు. ఓకే, ఏం తినేదానివి అక్కడ? అక్కడ నార్మల్ దాల్ అండ్ రోటీస్ ఇలాంటివి ఉంటాయి కదా, అందరం కలిసి తినేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఫర్జానా అంటే మీనింగ్ ఏమైనా ఉందా? ఫర్జానా అంటే వెలుగు. వెలుగు. ఓ, అదే ఉదయం సూర్యుడు వచ్చిన వెలుగు అనమాట అది ఫర్జానా. డెఫినెట్గా నీ జీవితంలో వెలుగు నింపుతావు అమ్మా నాన్నల విషయంలో. ఇంకా మరి సినిమా నువ్వు స్క్రీన్ మీద సినిమా అంటే షూటింగ్ చేసినప్పుడు మానిటర్లో చూసేదానివా సీన్, ప్రతి సీను ప్రతిగా? అంటే నేను చూసేవాడిని షూటింగ్, వాళ్ళు ఒక సీన్ తీసుకుంటే పరిగెత్తుకు వెళ్ళిపోయి మానిటర్లో చూసేవారు. మానిటర్ అని ఉంటుంది అక్కడ, వెంటనే నువ్వు ఎలా యాక్ట్ చేసావు ఏంటి చూసుకోవచ్చు. అలా చూసుకునే దానివి ఏమన్నా? అలా చూసుకునే ఛాన్స్ వచ్చింది కానీ చూసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ చేసింది డైరెక్ట్ అక్కడ ఒక చూసింది ఫీల్ ఉంటది కదా, నేనే ఛాన్స్ ఇచ్చినప్పుడు నేను చూసుకోలేదు. అయితే స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నీకు ఏమనిపించింది? చాలా బాగా అనిపించింది, ఎక్స్పెక్ట్ చేయలేదు అంత స్క్రీన్, అంత పెద్ద పాన్ ఇండియా మూవీ చూసాక అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు నటించిన సీన్లు కాకుండా ప్రభాస్ సారు సీన్లు ఉన్నాయి కదా, ఏవి బాగా నీకు నచ్చినాయి ప్రభాస్ సీన్? ఫైటింగ్ సీన్, అది మినీ, అది ఒకటి అమ్మవారి లాగా బ్యాక్ సైడ్ నుంచి వస్తాయి, అది నచ్చుతుంది. అది నచ్చింది. ఇంకా అది ఒకటి, కొన్ని సీన్స్ అండ్ షర్ట్ లేకుండా ఉంది కదా, షర్ట్ లేకుండా మొత్తం బాడీ అంతా చూపించారు, అది ఎలా ఉంది? అదే మీకు ఏమైనా ఐడియా ఉందా? అదేమన్నా? మా దాంట్లో అయితే షర్ట్ తీసేది లేదు కదా, ఉత్తి నార్మల్ ఫైట్ ఉండేది, ఆ ఫైట్ నచ్చేది. దాని తర్వాత కొన్ని సీన్స్ నచ్చాయి. ప్రభాస్ మీద ఏమేమి సీన్లు నచ్చినాయి నీకు? అంటే కొన్ని సీన్స్ అంటే ఒకటి